Bright Tuty. Every student matters. హలో చిల్డ్రన్, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. దాని పేరు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. అంటే తెలుగులో మనం కాంతి పరావర్తనం. కాంతి పరావర్తనం అనే టాపిక్ని నేర్చుకోబోతున్నాం. సో బిఫోర్ దిస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, ఈ లెసన్ని ఆల్రెడీ ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లెసన్ని మీరు ప్రీవియస్ క్లాసెస్లో ఎలా నేర్చుకున్నారు? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్. ప్లేన్ సర్ఫేస్ అంటే మిర్రర్. అక్కడ మీరు ఆ ప్రీవియస్ క్లాసెస్లో యూజ్ చేసింది ఏంటి? ప్లేన్ సర్ఫేస్, మిర్రర్. ఓకే, ఇక్కడ కూడా కర్వ్డ్ సర్ఫేసెస్లో మనం యూజ్ చేసేది మిర్రరే. అందరికీ తెలుసు కదా మిర్రర్ అంటే ఏంటి? అద్దం. సో మనం డైలీ అన్ని ఆబ్జెక్ట్స్ను చూడగలుగుతున్నామంటే దాని అర్థం దట్ ఈస్ బికాజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఓన్లీ. ఏంటి రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఈ లైట్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇవన్నీ ఈ టాపిక్లో నేర్చుకుందాం. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ప్లేన్ సర్ఫేస్ అంటే మనకు తెలుసు మిర్రర్. ఇన్ డైలీ లైఫ్ వీ యూజ్ దిస్ ప్లేన్ సర్ఫేస్ మిర్రర్ ఫర్ వేరియస్ పర్పసెస్. డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేస్తాం మనం ప్లేన్ మిర్రర్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ చూసుకునేది ప్లేన్ మిర్రర్లోనే. దానికి ఏదైనా కర్వ్ ఉంటుందా? ఉండదు. ప్లేన్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. సో దాన్ని ప్లేన్ మిర్రర్ అంటాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్లేన్ మిర్రర్ విత్ వైల్ టెల్లింగ్ దిస్ టాపిక్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్? దీనికి సంబంధం ఏంటి? లైట్ అనేది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? లైట్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా మనకు సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి? వరల్డ్కి మొత్తం సోర్స్ ఆఫ్ లైట్ ఫర్ ది యూనివర్స్, వాట్ ఈస్ దట్? సన్. వి నో దట్ ఈస్ సన్. సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ లైట్. సో లైట్ వల్ల మనం ఏం చేయగలుగుతున్నాం? మనం వేరియస్ ఆబ్జెక్ట్స్ని మనది మనం కూడా చూసుకోగలుగుతున్నాం. సో లైట్ ఈజ్ ఎనేబుల్ అస్ టు సీ అదర్ థింగ్స్. లైట్ ఏం చేస్తుంది? అది వర్క్ చేస్తుంది. సో ఇఫ్ ఏదైనా వర్క్ చేస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? దట్ ఈస్ హ్యావింగ్ ఎనర్జీ. సో మనం ఇక లైట్ అనేదాన్ని ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అదొక శక్తి. లైట్ అంటే ఏంటి? శక్తి. లైట్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? వీఆర్ ఏబుల్ టు సీ అస్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో. మనది మనం చూసుకోగలుగుతున్నాం మిర్రర్లో. మళ్ళీ వేరే వాళ్ళని కూడా చూడగలుగుతున్నాం. వేరే వాళ్ళని, వేరే ఆబ్జెక్ట్స్ని ఎలా చూడగలుగుతున్నాం? దట్ ఈస్ బికాజ్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తనం. ఇదొక ప్రాసెస్. లైట్కి ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఈ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? సో ఈ రిఫ్లెక్షన్ టాపిక్ తెలుసుకోవడానికి ముందు మనం లైట్ అండ్ లైట్ సోర్సెస్. లైట్ సోర్సెస్ అంటే ఏంటి? కాంతి వనరులు. మనకి మెయిన్ కాంతి వనరు ఏంటి? సన్. సన్ నుంచి మనకి హీట్ ఎనర్జీ వస్తుంది, లైట్ ఎనర్జీ వస్తుంది. లైట్ని ఎనర్జీ అని ఎందుకంటామో అర్థమైందా? ఎందుకంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ బికాస్ ఇట్ ఈస్ ఎనేబుల్ అస్ టు సీ సమ్ అదర్ థింగ్స్. దానివల్ల మనం వేరే దాన్ని చూడగలుగుతున్నాం. ఇట్ ఈస్ హ్యావింగ్ ద కేపబిలిటీ టు డూ సమ్ వర్క్. దానికి వర్క్ చేసే కెపాసిటీ ఉంది. సో ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది ఒక శక్తి. కాంతి అనేది ఒక శక్తి. సో ఈ లైట్ అనేది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? రిఫ్లెక్షన్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, అది పరావర్తనం. అంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ది లైట్. బౌన్సింగ్ లైట్ ఎప్పుడు బౌన్స్ అవుతుంది? లైట్ ఎప్పుడు కమ్ బ్యాక్ అవుతుంది? లైట్ ఎప్పుడు వెనక్కి వస్తుంది? సో బేస్డ్ ఆన్ లైట్, ఆబ్జెక్ట్స్, ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 categories. Those are transparent, translucent and opaque objects. Transparent,
ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపెక్ ఆబ్జెక్ట్స్. సో హియర్ ఈ 3 ఆబ్జెక్ట్స్లో ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి మీనింగ్? కాంతి అనేది దాని నుంచి పాస్ అవుతుంది. సో ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అలోస్ ద లైట్ టు పాస్ త్రూ దెమ్. ఎగ్జాంపుల్ గ్లాస్ తీసుకోండి. ఏదైనా టార్చ్ పెట్టారనుకోండి, దాని ముందు ఏమవుతుంది? మీరు ఆ టార్చ్ని చూడగలుగుతారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? గ్లాస్ అనేది మొత్తం కాంతి, దానిపైన పడే కాంతిని అంతా కూడా అలో చేస్తుంది. సో గ్లాస్ అనేది ఏంటి? ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్. సో ట్రాన్స్లూసెంట్ అనేది మనకి డిఫరెంట్ థింగ్స్లో కనబడుతుంది. ఎప్పుడైనా పేపర్ పైన ఆయిల్ పడినప్పుడు ఆ పేపర్ డిఫరెంట్గా అవుతుంది. సో దాన్ని మీరు పట్టుకొని లైట్ చూసినప్పుడు మీకు కొంచెమే లైట్ కనబడుతుంది. ఇట్ మీన్స్ దట్ ఎట్ దట్ టైమ్ దట్ ఆయిలీ పేపర్ యాక్ట్స్ యాజ్ వాట్? ట్రాన్స్లూసెంట్ వన్. ఒపెక్ అంటే ఏంటి? ఒపెక్ ఆబ్జెక్ట్స్ ఆర్ దోస్ విచ్ డు నాట్ అలో ద లైట్ టు పాస్ త్రూ దెమ్. ఒపెక్ ఆబ్జెక్ట్స్ అనేవి ఏంటి? వాటి నుంచి లైట్ని పాస్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, మన ముందు టార్చ్ పెట్టినప్పుడు వెనక నుంచి వస్తుందా? నో. మన బాడీ సపోర్ట్ చేయట్లేదు అంటే మనం ఒపెక్ ఆబ్జెక్ట్స్. అర్థమవుతుందా? హియర్ ఒపెక్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? విచ్ డు నాట్ అలో ద లైట్ టు పాస్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ ఒపెక్ ఆబ్జెక్ట్స్. సో హియర్ మరి ఎక్కడికి పోతుంది? ఒపెక్ ఆబ్జెక్ట్స్ పైన పడిన లైట్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్, ఇట్ కమ్స్ బ్యాక్. డస్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ పాత్? అది సేమ్ లైట్ ఎలా పడుతుందో అలానే వచ్చేస్తుందా? కాదు. సో హియర్ అదే టాపిక్ని మనం ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లెసన్లో నేర్చుకోబోతున్నాం. లైట్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? లైట్ అనేది ఎప్పుడైతే ఒపెక్ ఆబ్జెక్ట్స్ పైన పడినప్పుడు అప్పుడు లైట్ అనేది రిఫ్లెక్ట్, పరావర్తనం అంటే ఇట్ కమ్స్ బ్యాక్. ఎందుకు ఇట్ కమ్స్ బ్యాక్? ఎందుకు అది మళ్ళీ ఎందుకు వెనక్కి వస్తుంది? ఎందుకు వెనక్కి ప్రయాణం చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఒపెక్, ఇట్ డస్ నాట్ అలో ద లైట్ టు పాస్ త్రూ దెమ్. ఇప్పుడు ఏదైనా వాల్ ఉందనుకోండి, ఏదైనా గోడ ఉందనుకోండి, అటువైపు మీరు నిల్చున్నారు, ఇటువైపు మీ ఫ్రెండ్ నిల్చున్నాడు. ఇప్పుడు టార్చ్ పట్టుకొని తను ఆర్ ఏబుల్ టు సీ అంటే మీరు చూడగలుగుతారా ఆ టార్చ్ లైట్ని? నో. ఇక్కడ వాల్ అనేది ఏంటి? ఒపెక్ ఆబ్జెక్ట్స్. మరి టార్చ్ లైట్ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్. ఆ రిఫ్లెక్షన్ని మనం ప్రాక్టికల్గా ప్రూవ్ కూడా చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఒక వాల్ దగ్గర నిలబడి మీ ఫ్రెండ్ని ఒక మిర్రర్ పట్టుకొని కొంచెం దూరంలో నిలబడమనండి. మీరేం చేస్తారు? ఆ టార్చ్ లైట్ని గోడకి కొట్టండి. గోడకి కొడితే ఆ టార్చ్ లైట్ ఒక ప్యాచ్ ఫామ్ అవుతుంది కదా గోడ పైన. ఆ ప్యాచ్ అనేది మీరు మళ్ళీ మిర్రర్లో, మీ ఫ్రెండ్ పట్టుకున్న మిర్రర్లో చూడగలుగుతారు. అది ఎలా ఫామ్ అవుతుంది? అక్కడిది ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది? బికాస్ దట్ లైట్ విచ్ ఈస్ ఫాల్ ఆన్ వాల్ గెట్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. సో దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. వాట్ షుడ్ వి కాల్ దిస్? దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో వీ కెన్ డిఫైన్, మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ is called reflection of light. అర్థమైందా అండి? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్. లైట్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? వెన్ ఇట్ ఈస్ అబ్స్ట్రక్టెడ్ బై ఒపెక్ ఆబ్జెక్ట్. అబ్స్ట్రక్టెడ్ అంటే ఏంటి? ఆపబడుతుందో, ఎప్పుడైతే ఆ లైట్ ప్యాసేజ్ అనేది ఆపబడుతుందో అప్పుడు ఏమవుతుంది? ఆ లైట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇట్ హ్యాస్ టు గో సమ్వేర్. ఎక్కడికి వెళ్తుంది? అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో హియర్ దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అండ్ నెక్స్ట్, ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో టాపిక్ నేర్చుకుందాం. సో అందరికీ అర్థమైందా? ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఒపెక్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ ఒపెక్. ట్రాన్స్పరెంట్, ఎయిర్ని మనం ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్గానే కన్సిడర్ చేస్తాం.
అందువల్ల ఎయిర్లో మనకి సన్ రేస్ పడేటప్పుడు వి కాంట్ అబ్జర్వ్ దెమ్. ఓకే, సో హియర్ ఓన్లీ ఒపెక్ ఆబ్జెక్ట్స్ని మనం క్లియర్గా చూడగలుగుతున్నాం. బికాస్ ఒపెక్ ఆబ్జెక్ట్స్ ఏం చేస్తాయి, లైట్ మొత్తంని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే ప్రక్రియ వల్ల మనం అన్ని ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నాం. సో ఇందులో ఇంకా డెప్త్ ఏముంటుంది, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో మన లెసన్ నేమ్ ఏంటి, మన లెసన్ నేమ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. మీరు ప్రీవియస్ క్లాసెస్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ నేర్చుకొని ఉంటారు. ప్లేన్ సర్ఫేస్ అంటే ఏంటి, అందులో మనకి ఎగ్జాంపుల్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ యాక్ట్ యాజ్ ప్లేన్ సర్ఫేస్. అంటే మనం రోజు చూసుకునే అద్దం, ఇట్ యాక్ట్స్ యాజ్ ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్ కూడా ఇట్ ఈస్ ఒపెక్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ అన్ ఒపెక్ ఆబ్జెక్ట్. మన ఇమేజ్ని మన ప్రతిబింబాన్ని చూసుకోగలుగుతున్నామంటే వాట్ డస్ ఇట్ మీన్, ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద లైట్. సో ప్లేన్ మిర్రర్ ఆల్సో రిఫ్లెక్ట్ ద లైట్. సో మనందరికీ తెలుసు ప్లేన్ మిర్రర్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇమేజ్ని చూడగలుగుతున్నాం. వాట్ అబౌట్ దిస్ కర్వ్డ్ సర్ఫేసెస్? కర్వ్ సర్ఫేస్ అంటే వక్రతలం. వక్రం అంటే లైట్గా బెండ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇలాంటి వాటిని? ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పూన్ తీసుకుంటారనుకోండి, స్పూన్ అంటే తెలుసు కదా అందరికీ, స్పూన్. ఓకే, స్పూన్కి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, 2 sides ఉంటాయి. సో వన్ ఈజ్ దిస్ సైడ్ అండ్ అదర్ వన్ ఈజ్ దిస్ సైడ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైనా ఆడుకున్నారా స్పూన్తో? ఇలా చూసుకున్నప్పుడు మీ ఫేస్ ఇన్వర్ట్గా కనబడుతుంది. ఇలా చూసుకున్నప్పుడు ఇన్వర్ట్ అంటే తలకిందుగా కనబడుతుంది. ఇలా చూసుకున్నప్పుడు స్ట్రైట్గా కనబడుతుంది, బట్ చిన్నగా కనబడుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇది 2 sides సర్ఫేసెస్. ఓకే, 2 sides మీరే చూసుకుంటున్నారు. కాకపోతే ఒక సైడ్ ఏమో తలక్రిందులుగా కనబడుతుంది, ఇంకో సైడ్ ఏమో స్ట్రైట్గా కనబడుతుంది. ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఈ 2 సర్ఫేసెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం ఈ సర్ఫేస్ ఈజ్ ఇన్వర్డ్స్, దిస్ సర్ఫేస్ ఈజ్ బల్జ్డ్ అవుట్వర్డ్స్. ఓకే, హియర్ దిస్ సర్ఫేస్ ఈజ్ బల్జ్డ్ ఇన్వర్డ్స్ అండ్ దిస్ సర్ఫేస్ ఈజ్ బల్జ్డ్ అవుట్వర్డ్స్. ఈ తలం అనేది పైకుంది, ఈ తలం అనేది కిందుకుంది. ఇది సమతలం కాదు, ఇది వక్రతలం. ఇది కూడా వక్రతలం. సో 2 వక్రతలాలే, బట్ రెండిట్లో మనకి డిఫరెంట్గా ఇమేజెస్ కనబడుతున్నాయి. సో 2 వక్రతలాలు కూడా డిఫరెంట్. యాజ్ దెర్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ ద ఇమేజెస్, ఈ 2 వక్రతలాలు కూడా డిఫరెంట్. ఏమని పిలవాలి వాటిని? సో హియర్ కర్వ్డ్ సర్ఫేస్ which bulged inside, that is called concave surface. ఏంటండి అది? కాంకేవ్ సర్ఫేస్. సో కేవ్ అంటే అందరికి తెలుసు కదా, గుహ అంటే లోపలికి, రైట్? సో హియర్ కాంకేవ్ అంటే లోపలికి ఉంది, మనకి తలం అనేది లోపలికి ఉంది. సో ఈ సర్ఫేస్ని ఏమంటారు? కాంకేవ్ సర్ఫేస్. ఓకే, ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ bulged outwards, ఆ సర్ఫేస్ని ఏమంటారంటే కాన్వెక్స్ సర్ఫేస్. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఈ కాన్వెక్స్ సర్ఫేస్, కాంకేవ్ సర్ఫేస్ అనేటివి దీస్ కెన్ యాక్ట్ యాజ్ మిర్రర్స్. అందుకే స్పూన్లో మీరు మీ ఇమేజ్ని చూడగలుగుతున్నారు. మీ ఇమేజ్ని ఎప్పుడు చూడగలుగుతారు? ఇఫ్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ మిర్రర్. ఓకే, సో హియర్ concave surface and convex surface both are acting as mirrors. So here concave mirror and this is convex mirror. Okay, so here ఈ మిర్రర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కాంకేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. వీటిని తెలుగులో మనం పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం అని అంటారు. వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ సర్ఫేసెస్, ఈ కాన్వెక్స్ అండ్ కాంకేవ్ సర్ఫేసెస్ మిర్రర్స్గా ఎప్పుడు యాక్ట్ చేస్తాయి?
మామూలుగా ప్లేన్ మిర్రర్, ఇప్పుడు ప్లేన్ మిర్రర్ అంటే ఏంటి, గ్లాస్, అది గ్లాస్కి మనం కోటింగ్ వేసి సిల్వర్ కోటింగ్ వేసి దానిపైన పెయింటింగ్ వేస్తే ఇట్ యాక్ట్ యాజ్ మిర్రర్, అంటే ఇట్ యాక్ట్ యాజ్ ఒపెక్ ఆబ్జెక్ట్. అదే ప్లేన్ మిర్రర్గా మనం యూస్ చేస్తాం. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేసెస్ కూడా when they are coated and when they are polished, they act as mirrors. So those mirrors are called concave mirror and convex mirrors. సో ప్లెయిన్ మిర్రర్ అంటే స్ట్రైట్ గ్లాస్ని కట్ చేస్తే మనకి ప్లెయిన్ మిర్రర్ వచ్చేస్తుంది, అంటే గ్లాస్ని మళ్ళీ పాలిష్ చేసి పెయింట్ చేస్తే మనకి మిర్రర్ వచ్చేస్తుంది. మరి కాంకేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ రావాలంటే ఏం చేయాలి, దీనికోసం యాక్చువల్లీ దీస్ టూ టుగెదర్, ఈ రెండింటిని కలిపి కాన్వెక్స్ అండ్ కాంకేవ్ మిర్రర్స్ని కలిపి స్ఫెరికల్ మిర్రర్స్ అంటారు. ఏమంటారు, స్ఫెరికల్ మిర్రర్స్. సో ఈ నేమ్లోనే ఉంది మీకు స్ఫియర్. స్ఫియర్ అంటే అందరికీ తెలుసు కదా, గోళం. ఓకే, సో స్ఫెరికల్ మిర్రర్స్ ఆర్ ఫార్మ్ ఫ్రమ్ ది స్ఫియర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ యాజ్ ఎ స్ఫియర్. ఓకే, ఒక గోళంగా తీసుకోండి. దీన్ని కట్ చేసినప్పుడు, దీన్ని మీరు కట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ ఉంది. ఓకే, లేకుంటే ఈ పార్ట్ తీసుకోండి, ఈ పార్ట్ తీసుకోండి. మనకి ఎలా వస్తున్నాయి ఆ సర్ఫేసెస్, ఒకటి ఇలా, మరొకటి ఇలా. ఓకే, సో హియర్ these two are called spherical surfaces. Okay, so when these are coated and painted, these are said to be spherical mirrors. మనం ఏం చెప్పుకున్నాం, స్ఫెరికల్ మిర్రర్స్ ఎన్ని టైప్స్, 2 టైప్స్, కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. కాంకేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, సో దేన్ని కాంకేవ్ మిర్రర్ అంటారు, దేన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటారు. ఈ రెండింటి గురించి తెలుసుకోబోయే ముందు మనం ఇంకా కొంచెం ప్రీవియస్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. ఏంటంటే మీరు ప్లేన్ మిర్రర్స్లో మీరు నేర్చుకున్నారు, వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ అంటే స్ట్రైట్గా ఉంటుంది. మన కన్వీనియన్స్ కోసం మనం ఏం చేస్తాం, వన్ సైడ్ ఈజ్ కోటెడ్. Every time mirrors are coated one side. So this is called non-reflecting surface. Because of this coating, ఈ కోటింగ్ వల్లనే ఈ మిర్రర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, ఒపెక్ ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ కోటింగ్ ఏం చేస్తుంది, లైట్ని అలో చేయదు. ఓకే, సో హియర్ దిస్ సైడ్, సో హియర్ దిస్ బ్లూ కలర్ సైడ్, ఇట్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అంటే ఇక్కడ మనం మన ఫేస్ని మనల్ని చూసుకోగలుగుతాం ఈ సైడ్. సో ఈ సైడ్ని ఏమంటారంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మనం ఎప్పుడు చూసుకోగలుగుతాం మనల్ని మనం, వెన్ లైట్ గెట్స్ రిఫ్లెక్టింగ్. సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే లైట్ అనేది దీనిపైన పడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ప్లేన్ మిర్రర్. ఓకే, మనం ప్లేన్ మిర్రర్ గురించి చదువుకునేటప్పుడు డిఫరెంట్ టర్మ్స్ని యూజ్ చేస్తాం, లైక్ incident ray, reflected ray, normal, and incident ray, reflected ray, normal, and reflecting surface, loss of reflection. సో ఈ టర్మ్స్ అన్నీ మనం ఏ మిర్రర్కైనా యూజ్ చేయొచ్చు, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ అండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఈ టర్మ్స్ అన్నిటినీ ఎటువంటి మిర్రర్కైనా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఎటువంటి మిర్రర్ ఆర్ ఎల్స్ ఎటువంటి ఆబ్జెక్ట్కైనా విచ్ రిఫ్లెక్ట్ ద లైట్. ఓకే, ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది మనం ప్లేన్ సర్ఫేసెస్లో కానీ ఏ సర్ఫేసెస్లో కానీ చదువుకున్నప్పుడు మనకి ఈ మెయిన్ పాయింట్స్ ఎప్పుడు మనం కన్సిడర్ చేయాలి. ఏంటవి, ఇన్సిడెంట్ రే.
రిఫ్లెక్టర్ రే, నార్మల్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇవన్నీ ఏంటో తెలుసుకుందాం మనం. ఫస్ట్ రే అంటే ఏంటి? విచ్ పాసెస్ ఇన్ వన్ వే, దట్ ఈస్ కాల్డ్ రే. ఓకే, లైట్ అనేది ఎప్పుడు మనకి రేస్గా పాస్ అవుతుంది. ఇట్స్ యారే ఆఫ్ రేస్. ఓకే, సో సన్ నుంచి వచ్చే లైట్ మనకు ఒక్క రే వస్తుందా? రాదు. ఎన్ని రేస్ వస్తాయి? నెంబర్ ఆఫ్ రేస్ కమ్స్ ఫ్రమ్ ది సన్, అంతే కదా. సో ఆ నెంబర్ ఆఫ్ రేస్ని కన్సిడర్ చేస్తామా మనం మిర్రర్స్ గురించి, లైట్ గురించి మాట్లాడుకునేటప్పుడు? నో, ఓన్లీ 1, 2 or 3 రేస్ని కన్సిడర్ చేస్తాం మనం. 2 or 3 రేస్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, రే అంటే ఏంటి? ఇట్ మూవ్స్ ఇన్ వన్ డైరెక్షన్. ఓకే, సో హియర్ ఎప్పుడైనా లైట్ సోర్స్ నుంచి నెంబర్ ఆఫ్ రేస్ వస్తాయి. సో ఆ నెంబర్ ఆఫ్ రేస్ని కలెక్టివ్గా మొత్తాన్ని కలిపి మనం బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ఏంటది? బీమ్ ఆఫ్ లైట్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద సోర్స్ అంటే బేస్డ్ ఆన్ ద వనరు పైన ఆధారపడి ఈ బీమ్ ఆఫ్ లైట్. బీమ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రేస్. సో మెనీ రేస్ విల్ బి ప్రెజెంట్ ఇన్ బీమ్. ఓకే, సో హియర్ లైట్ సోర్స్ని బట్టి ఈ బీమ్ ఆఫ్ లైట్ అనేది డిపెండ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద లైట్ సోర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ ఆఫ్ లైట్స్ ఆర్ ప్రెజెంట్. ఓకే, ఏంటంటే అవి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్, and diverging beam of light. ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్లో లైట్ ఎలా పాస్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోర్స్ అనుకోండి. అన్ని లైట్ రేస్ కూడా ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్గా అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 రేస్ విల్ బి ఈక్వల్ త్రూఅవుట్. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, ఇక్కడ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. ఇలా ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం కూడా 2 రేస్ మధ్యన డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్. ఇలాంటి బీమ్ ఆఫ్ లైట్ని మనం ఏమంటారు? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా దీనికి? సన్ నుంచి వచ్చే లైట్ని మనం ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైనా దూరం నుంచి ప్రయాణించే కాంతి దేన్ని కలిగి ఉంటుంది? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ని కలిగి ఉంటుంది. సో సన్ అనేది దేనికి సంబంధించింది? ఇట్ బిలాంగ్స్ టు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ఇట్ గివ్స్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ఓకే, కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ మనకి మీరు ఎప్పుడైనా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, భూతద్దం అందరికీ తెలిసి ఉంటుంది కదా. భూతద్దంతో ఆడుకున్నారా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో? అప్పుడు ఏమవుతుంది? మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూతద్దం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనుకోండి. ఓకే, భూతద్దంతో ఏం చేస్తారు? మనం గేమ్ ఆడుకుంటాం కదా. సన్లైట్ని ఒక పేపర్ పట్టుకొని, భూతద్దం పట్టుకొని సన్లైట్ తోటి పేపర్ని బర్న్ చేయగలుగుతాం. ఎలా బర్న్ చేయగలుగుతాం? సన్లైట్ అనేది ఒక్కటే స్పాట్ పైన మనం పడేలా చేయగలిగేది ఏంటి? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఓకే, సో ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వల్ల ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేపర్ ఉందనుకోండి. ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏం చేస్తుంది? అన్ని సన్ రేస్ని, దీని నుంచి పాస్ అయ్యే అన్ని సన్ రేస్ని ఒకటే పాయింట్ దగ్గర మీట్ అయ్యేలా చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఉష్ణశక్తి, హీట్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఈ ప్లేస్లో. ఓకే, సో ఈ భూతద్దం అనేది ఏం చేస్తుంది? మనకి అన్ని లైట్ రేస్ని ఒకటే దగ్గర మీట్ అయ్యేలా చేస్తుంది. ఓకే, సో హియర్ దీనివల్ల ఏమవుతుంది? ఈ పాయింట్లో మనకి ఉష్ణశక్తి, హీట్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ పేపర్ బర్న్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? లైట్ అనేది కన్వర్జ్ అవుతుంది, లైట్ రేస్ అనేవి కన్వర్జ్ అవుతున్నాయి, అంటే అన్నీ కలిసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్. ఇంకా ఏమేమి యూజెస్ ఉంటాయి కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్తో? జస్ట్ థింక్ చేయండి. నెక్స్ట్, డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్.
మనం కార్ హెడ్ లైట్స్, ఈ డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ వల్ల ఏమవుతుంది, లార్జ్ సర్ఫేస్, లార్జ్ కవర్ ఏరియా విల్ బి కవర్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ హెడ్ లైట్స్, వెహికల్ హెడ్ లైట్స్, మోటార్ బైక్ హెడ్ లైట్స్, టార్చ్ లైట్. ఇది ఏం చేస్తుంది, టార్చ్ లైట్, ఇప్పుడు మనం టార్చ్ లైట్ పట్టుకుంటాం అనుకోండి, ఈ టార్చ్ లైట్ ఏం చేస్తుంది, మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో మనకి ఇలా రేస్ అనేవి ఇలా మూవ్ అవుతాయి కదా, మనకి లైట్ అనేది మనం ఇలా అంటే లార్జ్ ఏరియాని కవర్ చేస్తుంది లైట్, ఈ టార్చ్ లైట్, అంతేనా. ఎలా కవర్ చేయగలుగుతుంది, ఎందుకంటే అన్ని రేస్ ఆ సోర్స్ నుండి విడిపోతాయి. ఈ విడిపోవడాన్ని ఏమంటారు మనం, డైవర్జెన్స్. సో డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ క్యాన్ గెట్ బై దీస్ టైప్ ఆఫ్ వెహికల్స్, టార్చ్ లైట్ అండ్ దీస్ థింగ్స్. ఈ డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్లో టూ రేస్ మధ్యన డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకే, ఇక్కడ కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్లో టూ రేస్ మధ్యన డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. మీరు ఎప్పుడైనా సినిమా థియేటర్కి, సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ప్రొజెక్టర్ నుంచి లైట్ వస్తుంటుంది కదా. ఓకే, సో హియర్ అక్కడి నుంచి ఎట్లా లైట్ ఎలా పడుతుంది, ఇట్లా వైడ్గా పడి స్క్రీన్ పైన పడుతుంది కదా. ఈ వైడ్గా పడడం అంటే ఏంటి, అది డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ని ఇస్తుంది. ఆ ప్రొజెక్టర్ డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ని ఇస్తుంది. సో ఆ డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ వల్ల ఆల్ స్క్రీన్ విల్ బీ కవర్డ్. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్. సో హియర్ ఈ బీమ్ ఆఫ్ లైట్స్ అనేవి మనం మిర్రర్స్తో కనెక్ట్ చేయొచ్చా. సో here sun gives parallel beam of light. This magnifying glass gives converging beam of light. Torch light, headlights, these will give diverging beam of light. Okay, these are the uses. What about mirrors? What is the connection? ఈ mirrors కి beam of light కి connection ఏంటి? ఈ beam of light అనేది ఏంటి, rays. Okay, array of rays. So many rays will be present in that. So mirror పైన కూడా so many rays will be fall. Okay. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ మిర్రర్ మీరు తీసుకున్నట్లయితే, ఓకే, సో ఆబ్జెక్ట్ ఈజ్ హియర్, జస్ట్ వీఆర్ కన్సిడరింగ్ ఈ ఆబ్జెక్ట్ని మనం జస్ట్ ఒక యారో మార్క్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ని మనం ప్లేన్ మిర్రర్లో చూడాలి. ఇదేంటండి, ఇది కోటెడ్ సర్ఫేస్, దిస్ ఈజ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకే, దీన్ని మనం మిర్రర్లో, ప్లేన్ మిర్రర్లో చూడగలుగుతామా, ఎస్. సో ఈ ఆబ్జెక్ట్ని మనం ప్లేన్ మిర్రర్లో చూసేటప్పుడు ఏం జరుగుతుంది, యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ నుండి లైట్ అనేది దీనిపైన ప్లేన్ మిర్రర్ పైన పడుతుంది. ఓకే, సో ద లైట్ విచ్ ఫాల్స్ ఆన్ ద మిర్రర్ ఆర్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ లైట్. Okay, incident light. So as it is a light ray, this is called incident ray. So అలా ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ పైన పడే రేని మనం ఏమంటారు, ఇన్సిడెంట్ రే. సో ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఇట్ హ్యాస్ టు గెట్ రిఫ్లెక్టెడ్, అది మనకి వెనక్కి వెళ్ళిపోవాలంటే ఇన్ ద సేమ్ వే ఇట్ విల్ గో. ఓకే, సో హియర్ ఇన్సిడెంట్ రే ఇలా ఫాలో అవుతుంది దీనిపైన, అండ్ ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇది బ్యాక్ వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్సిడెంట్ రే అనేది ఇలా స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ ఇన్ ద సేమ్ వే ద రిఫ్లెక్టర్ రే విల్ పాస్. ఓకే, వెన్ ఇట్ ఫార్మ్స్ సమ్ యాంగిల్, ఇన్సిడెంట్ రే ఎప్పుడైతే కొంచెం యాంగిల్ని ఫామ్ చేస్తుందో, యాంగిల్ అంటే ఏంటి, కోణం. ఓకే, దేంతోటి యాంగిల్ని ఫామ్ చేస్తుంది అది తెలుసుకుందాం మనం. సో హియర్ ఇది కూడా ఇన్సిడెంట్ రే, ఇది just think that this is I1 and this is I2, incident ray 1, incident ray 2. So here ఈ ఇన్సిడెంట్ రే 2 అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, బేస్డ్ ఆన్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్, వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ దిస్ రిఫ్లెక్టర్ రే. ఓకే, సో ఇది ప్లేన్ సర్ఫేస్ కదా, ఈ ప్లేన్ సర్ఫేస్కి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ని కన్స్ట్రక్ట్ చేస్తే దీన్ని నార్మల్ అంటారు. ఇదేంటి, ఒక ఇమాజినరీ లైన్
అందుకే మనం దీన్ని డాటెడ్గా చూపెడుతున్నాం, డాటెడ్ లైన్గా చూపెడుతున్నాం ఆర్ బ్రోకెన్ లైన్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్, నార్మల్. సో ఈ నార్మల్ నుండి మళ్ళీ another ray comes back. So this is called reflected ray. So this is R2. ఇది దేంది, ఈ రిఫ్లెక్టర్ రే దీనిది I2, ఇన్సిడెంట్ రే 2ది. ఓకే, సో ఈ నార్మల్ దేంది I2 అండ్ R2ది. అర్థమైందా? వాట్ ఈజ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టర్ రే అండ్ నార్మల్. ఇన్సిడెంట్ రే అనేది ఏంటి, లైట్ రే విచ్ ఫాల్స్ ఆన్ ద surface is called incident ray. Light ray which falls or which strike or which hits the ray which hits the surface is called incident ray. ఏదైతే మనకి సర్ఫేస్ని టచ్ చేస్తుందో దాన్ని ఏమంటారు, ఆబ్జెక్ట్ నుంచి ఆర్ కాంతి వనరు నుంచి ఏదైతే సర్ఫేస్ని టచ్ చేస్తుందో దాన్ని ఏమంటారు, ఇన్సిడెంట్ రే అంటారు. ఓకే, ఆ ఇన్సిడెంట్ రే ఏమవ్వాలి, అక్కడ అబ్స్ట్రక్ట్ అయిపోతుంది, అక్కడ స్టాప్ చేయబడుతుంది ఆ సర్ఫేస్ దగ్గర. మరి అది ఎక్కడికి వెళ్ళాలి, ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్, అది మళ్ళీ వెనక్కి రావాలి. ఆ వెనక్కి వచ్చే రేని ఏమంటారు, రిఫ్లెక్టర్ రే అంటారు. మరి ఈ ఇన్సిడెంట్ రే ఎలా పాస్ అవుతుందో అదే వేలో మనకి రిఫ్లెక్టర్ రే పాస్ అవుతుందా, నో. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఎప్పుడైతే వెన్ ఇట్ మేక్ సమ్ యాంగిల్, ఎప్పుడైతే అది నార్మల్ తోటి కొంచెం యాంగిల్ని ఫామ్ చేస్తుందో అదే యాంగిల్ తోటి రిఫ్లెక్టర్ రే వెనక్కి ప్రయాణం చేస్తుంది. ఓకే, when it does not form any angle with normal, రిఫ్లెక్టర్ రే కూడా సేమ్ పాత్లో వెళ్ళిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ రిఫ్లెక్టర్ రే? ఈ రిఫ్లెక్టర్ రేస్ వల్లనే మనం ఇమేజ్ని చూడగలుగుతున్నాం మిర్రర్లో. ఓకే, ఇక్కడ మనం ఒక్కటే రిఫ్లెక్టర్ రేని కన్స్ట్రక్ట్ చేసాం. మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ మిర్రర్, ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని మనం మిర్రర్లో చూడాలి. మిర్రర్లో చూడాలంటే ఏంటి, మనం ఏం చేయాలి, డిఫరెంట్ ఇన్సిడెంట్ రేస్ని, రిఫ్లెక్టర్ రేస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో పర్పెండిక్యులర్ లైన్ టు ద ప్లేన్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ నార్మల్. ఓకే, సో హియర్ ఈ ఇన్సిడెంట్ రే ఏం చేస్తుంది, ఇది ఒక యాంగిల్ని ఫామ్ చేస్తుంది. దేంతో, నార్మల్తో. ఇన్సిడెంట్ రే I1 ఏం చేస్తుంది, దిస్ ఈజ్ ఫార్మింగ్ అన్ యాంగిల్ విత్ నార్మల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్టర్ రే కమ్స్ బ్యాక్ విత్ ద సేమ్ యాంగిల్. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది, హియర్ దిస్ θ1 or θi, θr, or else we can also take them as angle I, angle R. Okay, so angle I అనేది ఏంటి, angle made by incident ray with the normal, so that is called angle of incidence. What should we call that, angle of incidence. సో ఇక్కడ యాంగిల్ ఆర్ అనేది ఏంటి, రిఫ్లెక్టర్ రే నార్మల్ తోటి యాంగిల్ని ఫామ్ చేస్తుంది, దాన్ని ఏమంటారు, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. కాంతి పరావర్తన కోణం అని కూడా అంటారు. సో ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ స్టేట్స్ దట్ ఆల్వేస్ యాంగిల్ ఐ విల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఓకే, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ స్టేట్స్ వాట్, angle of incidence always equal to angle R. For example, angle I is 45 degrees. Then what about angle R? Same answer. What is that? 45 degrees. According to what? First law of reflection. Next. సో హియర్ మనం బీమ్ ఆఫ్ లైట్స్ గురించి, ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టర్ రే గురించి తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో దెర్ ఆర్ టూ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్ లా, వాట్ ఈస్ ద సెకండ్ లా,
వెన్ రిఫ్లెక్షన్ హ్యాపెన్స్, ఎప్పుడైనా రిఫ్లెక్షన్ జరిగినప్పుడు దేర్ విల్ బి ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టర్ రే అండ్ నార్మల్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఈ 2 పాయింట్స్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టర్ రే ఉన్నప్పుడు దేర్ విల్ బి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో ప్లేన్ సర్ఫేస్కి, ఎనీ సర్ఫేస్కి మనం పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినప్పుడు ప్లేన్ సర్ఫేస్కి, అప్పుడు దాన్ని నార్మల్ అంటారు. సో హియర్ సెకండ్ లా స్టేట్స్ దట్ ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టర్ రే. ఇక్కడ ఒకటి గమనించండి, నోట్ చేయండి. ఇన్సిడెంట్ రే అన్నప్పుడు నేను మొత్తం ఇన్సిడెంట్ రే రాయను, జస్ట్ ఐ అని పెడతాను. రిఫ్లెక్టర్ రే అన్నప్పుడు ఆర్ అని పెడతాను. ఓకే, సో ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ ఆర్ రిఫ్లెక్టర్ రే, ఆల్ ఆర్ లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. ఓకే, సో ఈ 3 కూడా సేమ్ ప్లేన్ పైన ఉంటాయి, ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టర్. సో దిస్ ఈస్ వాట్ సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, లైస్ ఆన్ సేమ్ ప్లేన్. ఎక్కడైనా రిఫ్లెక్షన్ జరిగిందంటే ఈ 2 లాస్ అనేవి ఆ రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఒబే చేయాలి. ఏంటవి? ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. అది ప్లేన్ మిర్రరే కానివ్వండి, స్ఫెరికల్ మిర్రరే కానివ్వండి. ఓకే, 2 లాస్ అనేవి ఇంపార్టెంట్. సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ ప్లేన్ మిర్రర్. మరి ఈ ప్లేన్ మిర్రర్లో మనం ఇమేజ్ని ఎలా చూడగలిగాం? ఇక్కడ రిఫ్లెక్టర్ రే the incident ray. And one more thing, very important point, when you draw a line you must show direction అంటే arrow mark కంపల్సరీ చూపెట్టాలి ఏ రేఖ అయినా కానీ, లేకపోతే ఏమవుతుంది, అది జస్ట్ లైన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలా జస్ట్ ఇదేం పెట్టకుండా ఒక లైన్ పెట్టారనుకోండి, ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ అ రే, లైట్ రే. యూ హ్యావ్ టు షో ద డైరెక్షన్. Okay, then only that is called a ray. Okay, as we are discussing about light, that is called light ray. Danni light ray అని అంటాం. So here ఇది top most part and this is bottom most. Okay, so what is happening here? We are constructing another reflector ray. మీరు ఎప్పుడైనా ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టర్ రే డ్రా చేసినప్పుడు ఇమాజినరీ డాటెడ్ లైన్ని డ్రా చేయాలి. దాన్ని మనం ఏమంటాం? నార్మల్ ఏమంటారు? నార్మల్ అని అంటారు. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ ఎలా కనపడుతుందంటే ఎప్పుడైనా రిఫ్లెక్టర్ రేస్ అనేవి మీట్ అయినప్పుడు అక్కడ ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ రేస్ దే ఆర్ నాట్ మీటింగ్. ఓకే, బోత్ ఆర్ గోయింగ్ ప్యారలల్లీ, 2 కూడా ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాయి. ఇటు సైడ్ ఎక్కడైనా మీట్ అవుతున్నాయా? మీట్ అవ్వట్లేదు. సో ఇవి 2 మీట్ కావాలంటే మనం ఈ రేస్ని ఎక్స్టెండ్ చేయాలి, బ్యాక్వర్డ్స్ ఎక్స్టెండ్ చేయాలి. మనకి బ్యాక్వర్డ్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు దోస్ విల్ మీట్ ఎట్ సమ్ పాయింట్. ఇవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఇమేజ్ని, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏమవుతుంది? రిఫ్లెక్టర్ రేస్ నాట్ మీటింగ్ యాక్చువల్లీ, దే ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ యాక్చువల్లీ. సో ఇమాజినరీ ఇంటర్సెక్షన్ ఈజ్ పాసిబుల్ విత్ ప్లేన్ మిర్రర్స్. ఇంకోటి మెయిన్ కాన్సెప్ట్, లైట్ అనేది లైట్ ట్రావెల్స్ ఇన్ అ స్ట్రైట్ లైన్. మనకి మామూలుగా ఇది విలేజెస్లో కనబడుతుంది. రూఫ్లో ఏదైనా చిన్న హోల్ ఉన్నప్పుడు సన్లైట్ అనేది దాని నుంచి పాస్ అవుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సన్లైట్ పాస్ అయినప్పుడు అది స్ట్రైట్గా పడిపోతుంది మనకి. సో ఇట్ మీన్స్ దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. సో లైట్ ట్రావెల్స్ ఇన్ వాట్? ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే, సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు రే థియరీ. రే థియరీ మనకి ఏం చెప్తుంది? లైట్ రేస్ అనేవి ఎలా ప్రయాణిస్తాయి? స్ట్రైట్ లైన్స్గా ప్రయాణిస్తాయి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ దీనికి
మనం చిన్న యాక్టివిటీ ఉంటుంది, మీ 6th క్లాస్ 7th క్లాస్లో యాక్టివిటీ ఉంటుంది. ఒక క్యాండిల్ తీసుకోండి. ఓకే, ఒక పైప్, ఒక స్ట్రైట్ పైప్ తీసుకోండి. సో ఈ స్ట్రైట్ పైప్ నుండి వన్ సైడ్ ఏమో క్యాండిల్ ఉంటుంది, వన్ సైడ్ నుంచి మీరు చూస్తుంటారు. అప్పుడు మీకు ఈ ఫ్లేమ్ కనబడుతుందా? ఈ ఫ్లేమ్ అనేది ఈ స్ట్రైట్ పైప్ తోటి కనబడుతుంది. సేమ్ పైప్ని బెండ్ చేయండి. సో ఆ పైప్ అనేది ఎలా ఉండాలి? ఫ్లెక్సిబుల్ ఉండాలి. లేకపోతే మీరు అనదర్ ట్యూబ్ని కూడా తీసుకోవచ్చు, అనదర్ పైప్ని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? బెంట్ పైప్ని, వంకరగా ఉన్న పైప్ని తీసుకుంటున్నారు. సేమ్ క్యాండిల్, you are keeping one side, you are arranging one side and you are looking from another side. ఈ సిచ్యువేషన్లో మీరు క్యాండిల్ ఫ్లేమ్ని చూడగలుగుతారు. ఎప్పుడు మనం బెంట్ పైప్ తీసుకున్నప్పుడు నో, మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా. సో దీని మీనింగ్ ఏంటంటే లైట్ ఎవ్రీ టైమ్ ఇట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్సైడ్, అది లోపలికి వెళ్ళట్లేదు, అందుకే మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ కూడా లైట్ ట్రావెల్ అవుతుంది, బట్ ఇది బెండ్ వల్ల ఏమవుతుంది? బెండింగ్ వల్ల ఏమవుతుంది? లైట్ అనేది మళ్ళీ రిఫ్లెక్షన్ అవుతుంది. ఓకే, సో ఈ క్యాండిల్ ఫ్లేమ్ని మనం ఈ సిచ్యుయేషన్లో చూడలేం. ఈ ఫస్ట్ సిచ్యుయేషన్లో వీ కెన్ సీ ద క్యాండిల్ లైట్. సో ఈ ప్రాపర్టీని, ఈ లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్, ఈ ప్రాపర్టీని మనం ఏమంటామంటే rectilinear propagation of light. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? డిఫరెంట్ సినారియోస్ మనం చూసాం. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి, రిఫ్లెక్టర్ రే అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? రిఫ్లెక్టర్ రేస్ అన్నీ మీట్ అయినప్పుడు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఇమేజెస్ని మనం ఎలా చూస్తాం? వెన్ దేర్ ఈస్ రిఫ్లెక్షన్. ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ can we see the image. ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ వాటర్ ఉంటుంది అనుకోండి, అంటే వాటర్ మూవ్ అవ్వకుండా ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేక్ కానీ బావిలో, ఒకవేళ మీరు బావిలో మీ ఫేస్ చూసుకున్నారనుకోండి, మీ ఫేస్ మీకు క్లియర్గా కనబడుతుంది. ఒక రాయి వేసారనుకోండి, అందులో ఏమవుతుంది? వాటర్ గెట్స్ డిస్టర్బ్డ్. అప్పుడు మీరు చూసుకోగలుగుతారా మీ ఇమేజ్ని? నో. ఇమేజ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రతిబింబం. మీరు చూసుకోగలుగుతారా మీ ప్రతిబింబాన్ని? ఆ టైంలో ఎందుకు చూసుకోలేకపోతున్నారు? ఆ రిఫ్లెక్షన్ అనేది నాట్ రెగ్యులర్. ఓన్లీ ఫర్ రెగ్యులర్ సర్ఫేసెస్ ఇమేజ్ ఫార్మేషన్ విల్ బీ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లోర్ నీట్గా పాలిష్డ్గా ఉందనుకోండి, టైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ టైల్స్ నీట్గా ఉందనుకోండి, కిందికి చూసుకుంటే మీ ఫేస్ మీకు కనబడుతుంది. ఇట్ మీన్స్ దట్ ఈస్ పాలిష్డ్ వన్, రెగ్యులర్ సర్ఫేస్. సో రెగ్యులర్ సర్ఫేస్ ఉన్నప్పుడు రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఉంటుంది. సో రెగ్యులర్ రిఫ్లెక్షన్లో ఏంటి? రిఫ్లెక్టెడ్ రేస్ విల్ బి లైక్ దిస్. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్లో ఏంటి? ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే ఈ సర్ఫేస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుందో అప్పుడు రిఫ్లెక్షన్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో ఈ కేసులో మనం ఇమేజ్ని చూడలేం, ఈ కేసులో ఇమేజ్ని క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ ఈ కేసులో చూడగలిగిన ఆ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది? బ్లర్డ్ ఇమేజ్ విల్ బి ఫార్మ్. సో ఆల్ దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో ఇందులో మనం ఏం నేర్చుకున్నాం? లైట్ సోర్స్, వాట్ ఈస్ లైట్, ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టర్ రే. సో నార్మల్కి మనం రే అని యూజ్ చేయట్లేదు, ఓన్లీ వర్డ్ మనం ఏం యూజ్ చేయాలి? నార్మల్, అంతే. ఓకే, అండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, రెక్టిలీనియర్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్, ఇవన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మళ్ళీ ఇంకో చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ అబౌట్ స్ఫెరికల్ మిర్రర్స్.
సో ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ పార్ట్లో స్ఫెరికల్ మిర్రర్స్ గురించి కన్సిడర్ చేసాం. స్ఫెరికల్ మిర్రర్స్, స్ఫెరికల్ సర్ఫేసెస్. సో స్ఫెరికల్ సర్ఫేసెస్ ఆర్ 2 types, కాంకేవ్ సర్ఫేస్ అండ్ కాన్వెక్స్ సర్ఫేస్. సో ఆ సర్ఫేసెస్ని మనం సిల్వర్ ఫాయిల్తో కానీ అల్యూమినియం ఫాయిల్తో కానీ కోట్ చేసి పెయింట్ చేసినప్పుడు అవి ఎలా యాక్ట్ చేస్తాయి? దోస్ విల్ యాక్ట్ యాస్ మిర్రర్స్. సో మనకు అర్థమైపోయింది ఏంటి? స్ఫెరికల్ మిర్రర్స్ ఆర్ ఫార్మ్ ఫ్రమ్ వేర్? స్ఫియర్. ఒక గోళం నుంచి మనకి ఈ స్ఫెరికల్ మిర్రర్స్ని ఫామ్ చేయొచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో స్ఫెరికల్ మిర్రర్స్ ఆర్ ఆఫ్ 2 types, కాంకేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఆల్రెడీ నేను కాంకేవ్ సర్ఫేస్ అంటే ఏంటో చెప్పాను, కాన్వెక్స్ సర్ఫేస్ అంటే ఏంటో చెప్పాను. సో ఈ కాంకేవ్, మనం స్పూన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? స్పూన్లో దిస్ సైడ్, దిస్ పార్ట్, ఈ పార్ట్ లోపలికి ఉంటుంది. దిస్ ఈస్ బర్జ్డ్ ఇన్సైడ్. ఓకే, సో దీని కేవీ పార్ట్, దిస్ కేవీ పార్ట్ ఈస్ కాల్డ్ వాట్? కాంకేవ్ సర్ఫేస్. సో ఇట్ యాక్ట్ యాజ్ కాంకేవ్ మిర్రర్. ఓకే, సో కాంకేవ్ మిర్రర్స్కి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎట్లా ఉంటుంది? దట్ ఈస్ బర్జ్డ్ ఇన్సైడ్. సో దీన్ని బట్టి మనం కాంకేవ్ మిర్రర్ని ఎలా డ్రా చేసుకోవచ్చు చూద్దాం. సో కర్వ్డ్ సర్ఫేస్ను, ఓకే, సో దిస్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్, నాట్ ప్లేన్ సర్ఫేస్. ప్లేన్ మిర్రర్ అంటే ప్లేన్గా సమతలంగా ఉంటుంది. కర్వ్డ్ అంటే కొంచెం వక్రంగా, కొంచెం లైట్గా బెండ్ అయి ఉంటుంది. ఓకే, సో హియర్ కాంకేవ్ మిర్రర్ ఇట్ ఈస్ కేవీ పార్ట్. సో కేవీ పార్ట్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. దిస్ ఈజ్ కోటెడ్ సర్ఫేస్. దీస్ లైన్స్ ఇండికేట్స్ వాట్? మనం ఎప్పుడైతే లైన్స్ డ్రా, ఎటు సైడ్ అయితే లైన్స్ డ్రా చేస్తామో అదేంటి? అది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అంటే కోటెడ్ సర్ఫేస్. ఎటు సైడ్ అయితే మనం లైన్స్ని డ్రా చేయమో దాన్ని ఏమంటారు? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇక్కడ మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏంటి? ఇది. ఓకే, సో దిస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఇన్సిడెంట్ రే falls on this reflecting surface. Okay, so when incident ray falls on this reflecting surface, what will happen? ఏమవుతుంది? It gets reflected back. అది మళ్ళీ వెనక్కి ప్రయాణం చేస్తుంది. ఓకే, సో మరి ఈ మిర్రర్కి కూడా మనం లాస్ని అప్లై చేయొచ్చా? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. వాట్ ఆర్ దే? యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R and I normal and what is that? reflected ray. Incident ray, normal and reflected ray all lies on same plane. ఈ 2 లాస్ని అప్లై చేయొచ్చా? అది ఎటువంటి మిర్రర్ అయినా కానివ్వండి, ఇఫ్ దెర్ ఈజ్ రిఫ్లెక్షన్, ఈ 2 లాస్ని అప్లై చేయాలి కంపల్సరీగా. దే హ్యావ్ టు ఒబే దీస్ 2 laws. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, సో హియర్ ఇన్సిడెంట్ రే ఎక్కడైతే ఫాలో అవుతుందో అక్కడ నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేసినట్లయితే అదేమవుతుంది? నార్మల్ అవుతుంది. ఓకే, సో కాన్వెక్స్ మిర్రర్కి ఈ కాన్వెక్స్ మిర్రర్కి ఇటు సైడ్ బల్జ్డ్ అవుట్ సైడ్. ఓకే, సో ఇదేంటి? ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకే, అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన మనకి రే ఇన్సిడెంట్ అవుతుంది, ఆర్ స్ట్రైక్ అవుతుంది, ఆర్ హిట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. సో మనకేమవుతుంది ఇక్కడ? ఇన్సిడెంట్ రే ఏదైనా ఒపేక్ ఆబ్జెక్ట్ పైన, ఏదైనా సర్ఫేస్ పైన పడినప్పుడు ఏమవుతుంది? ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. దీనికి కూడా నార్మల్ ఉంటుంది. ఓకే, సో మరి ఈ నార్మల్స్ అన్నీ కూడా సేమ్ లైన్లో ఉంటాయా? సో ఈ 2 కూడా మనకి స్ఫియర్ నుంచి ఫామ్ అయ్యాయి, అంతే కదా? స్ఫియర్ అంటే ఏంటి? ఒక గోళం, దానికి సర్కంఫరెన్స్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది, అంతేనా కాదా? ఓకే, సో రేడియస్ ఉంటుంది, సర్కంఫరెన్స్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి
రేడియస్ ఫామ్ అవుతుంది అండ్ మనం సర్కంఫరెన్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో అది అనదర్ టాపిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్లో చూసినట్లయితే కాంకేవ్ మిర్రర్ తీసుకోండి. దీనికి ఒక యాక్టివిటీ ఉంటుంది, స్మాల్ యాక్టివిటీ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక ఫోమ్ని తీసుకోండి. ఓకే, ఫోమ్ లేకపోతే రబ్బర్ సోల్, చెప్పల్సుకుంటుంది కదా రబ్బర్ సోల్, అది తీసుకోండి. ఓకే, వీటికి మీరు ఐరన్ నెయిల్స్ని అటాచ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫోమ్ అనేది ప్లేన్ సర్ఫేస్గా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ప్లేన్ మిర్రర్గా కన్సిడర్ చేయొచ్చు, ప్లేన్ మిర్రర్. ఓకే, సో ఈ ఐరన్ నెయిల్స్ అన్నీ ఏమవుతున్నాయి, ఐరన్ నెయిల్స్ అన్నీ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్. సో వెన్ దీస్ ఐరన్ నెయిల్స్ ఆర్ పర్పెండిక్యులర్, ఈ ఐరన్ నెయిల్స్ మనం నార్మల్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్లేన్ మిర్రర్కి ఆర్ ప్లేన్ సర్ఫేస్కి ఈ ఐరన్ నెయిల్స్ విచ్ ఆర్ స్ట్రైట్, సో దీస్ ఆర్ వాట్ నార్మల్స్ ఫర్ దిస్ ప్లేన్ సర్ఫేస్. ఓకే, ఈ రబ్బర్ సోల్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది కదా, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఇట్ బెండ్ లైక్ దిస్. ఓకే, ఇట్ బెండ్స్ లైక్ దిస్. అండ్ ఐరన్ నెయిల్స్ ఎలా అవుతాయి, ఐరన్ నెయిల్స్ గెట్ కన్వర్జ్డ్, సో దోస్ అపియర్ టు మీట్ ఎట్ వన్ పాయింట్. సో ఇక్కడ కూడా ఇవి నార్మల్స్. ఓకే, బట్ ఇదేంటి, ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, ఇది కాంకేవ్ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో లెట్ ఇట్ బి. అండ్ అనదర్ వన్, మనం ఈ సేమ్ ఫోమ్ని విత్ సేమ్ నెయిల్స్ మనం ఏం చేస్తున్నామంటే సేమ్ ఫోమ్ సేమ్ నెయిల్స్ మనం అవుట్వర్డ్కి బెండ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇలా బెండ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఐరన్ నెయిల్స్ అన్నీ ఇలా ఒకదాని నుంచి ఒకటి విడిపోయినట్టు కనబడుతుంది, అంటే ఇవన్నీ డైవర్జ్ అవుతాయి. సో ఇక్కడ ఈ స్ట్రైట్ ఫోమ్ అనేది ప్లేన్ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది, ఇవన్నీ పర్పెండిక్యులర్ కాబట్టి ఇది నార్మల్గా కన్సిడర్ చేయొచ్చు. ఈ కాంకేవ్ మిర్రర్లో ఆల్ ద నార్మల్స్ ఆర్ అపియర్ టు కమింగ్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్. ఓకే, సో ఆల్ ఆర్ కన్వర్జింగ్ ఎట్ వన్ పాయింట్, ఆల్ నార్మల్స్ ఆర్ కన్వర్జింగ్ ఎట్ వన్ పాయింట్. సో ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, ఇది కాన్వెక్స్ మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ కాన్వెక్స్ మిర్రర్లో ఏమవుతుంది, కాన్వెక్స్ సర్ఫేస్లో ఆల్ ఐరన్ నెయిల్స్ ఆర్ డైవర్జింగ్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, మీన్స్ నార్మల్స్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్. సో ఈ యాక్టివిటీని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, కాంకేవ్ మిర్రర్లో నార్మల్స్ అన్నీ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, వేరాస్ ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్లో నార్మల్స్ అన్నీ మూవ్ అవుతాయి, దే ఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, దో దే ఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ఇఫ్ యూ ఎక్స్టెండ్ దెమ్, మనం వాటిని బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే అన్ని నార్మల్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అయినట్టు కనబడతాయి. ఓకే, బట్ హియర్ దిస్ ఈస్ నాట్ యాక్చువల్ ఇంటర్సెక్షన్, ఇది అసలైన మీటింగ్ కాదు. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ is called diverging mirror. And here all normals are coming to one point, hence this is called converging mirror. ఈ నార్మల్స్ పైన బేస్ చేసుకొని కన్వర్జింగ్ మిర్రర్, డైవర్జింగ్ మిర్రర్ని డిఫైన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ based on reflected rays, also we can define concave and convex mirrors. అది ఎలాగో చూద్దాం. సో అందరికీ అర్థమైంది కదా, ఇది ప్లేన్ సర్ఫేస్,
కాంకేవ్ సర్ఫేస్ అండ్ కాన్వెక్స్ సర్ఫేస్. ఇవే మనం మిర్రర్స్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. సో కాంకేవ్ సర్ఫేస్కి ఏంటి, ఆల్ నార్మల్స్ కమ్ టుగెదర్ అండ్ మీట్ ఎట్ ఎ పాయింట్. సో హియర్ మనం కాంకేవ్ మిర్రర్ని కన్సిడర్ చేసినప్పుడు all normals meet at a point. So that point is nothing but center of the sphere. Okay, so a point ఏంటి, center of the sphere. So here ఇదేంటి, ఒక పార్ట్ అనేది ఏంటి, అది కర్వేచర్. స్ఫియర్కి ఒక పార్ట్ అనేది ఏంటి, అది కర్వేచర్. సో ఈ నార్మల్స్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో ఆ పాయింట్ ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ నుంచి మనకి డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ టర్మ్స్ విల్ గెట్. ఓకే, సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, ఆల్ నార్మల్స్ మీట్ ఎట్ ఎ పాయింట్. ఇక్కడ మనకి స్ఫియర్ తీసుకున్నప్పుడు సెంటర్ ఉంటుంది కదండి. ఓకే, ఓకే, సో ఈ సెంటర్ దగ్గర అన్ని నార్మల్స్ మీట్ అవుతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ది స్ఫియర్. మనం ఓన్లీ ఒక కర్వ్ తీసుకుంటున్నాం ఆ స్ఫియర్ నుండి. సో దాన్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, అండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ సి. ఓకే, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, పోల్, focal point or focus, principal axis, సో ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. సో ఇవన్నీ నేర్చుకునే ముందు మనం ఇలా బల్జ్గా డయాగ్రామ్స్ వేస్తే మనకి కొంచెం కష్టం అవుతుంది చూసుకోవడానికి. సో ఐఎమ్ యూజింగ్ ఓన్లీ వన్ లైన్. ఓకే, సో లుక్ ఎట్ హియర్. ఇది కాంకేవ్ మిర్రర్ అనుకోండి. ఓకే, సో కాంకేవ్ మిర్రర్కి ఏంటి, అవుట్ సైడ్ కోటింగ్ ఉంటుంది. ఓకే, సో హియర్ మిడ్ పాయింట్, ఇక్కడ మిడ్ పాయింట్ ఇటు ఇటు రెండు వైపులా సమభాగాలుగా చేస్తే ఒక మిడ్ పాయింట్ వస్తుంది మనకి ఈ మిర్రర్కి. సో ఈ మిడ్ పాయింట్ని ఏమంటారంటే పోల్ ఆర్ జియోమెట్రిక్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్ ఆర్ మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్ ఈస్ కాల్డ్ వాట్, పోల్. ఓకే, సో ఈ పార్ట్ అనేది ఎలా కనబడుతుంది, మనం ఈ పార్ట్ని ఎక్స్టెండ్ చేస్తాం అనుకోండి, మనకు ఒక స్ఫియర్ వచ్చేస్తుంది. ఈ స్ఫియర్కి ఒక సెంటర్ ఉంటుంది కదా. ఓకే, సో దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఈ కర్వ్కి ఇది సెంటర్, స్ఫియర్కి కూడా ఇదే సెంటర్. మనం ఆ నార్మల్స్ డ్రా చేసామనుకోండి, ఈ మిర్రర్కి ఆల్ నార్మల్స్ మీట్ ఎట్ దిస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎట్ సి. Okay, all normals meet at a point that is called center of curvature. So all these terms are very important in this reflection of light. So pole ante enti, geometric center or mid point of the mirror is called pole. What is that? Mid point or geometrical center of mirror is called what, pole. Okay, so center of curvature ante already manam define చేసుకున్నాం, all normals meet at a point. So that is called center of curvature. మనం ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేసినప్పుడు దేనికి మధ్యన, పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్. The line joining pole and center of curvature is called what, principal axis.
ఓకే, సో హియర్ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్న దూరాన్ని, ద డిస్టెన్స్ ఈస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ని విల్ రిప్రజెంట్ విత్ క్యాపిటల్ ఆర్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని వి రిప్రజెంట్ విత్ క్యాపిటల్ సి. పోల్ని వి రిప్రజెంట్ విత్ వాట్? capital P. Okay, so the distance between pole and center of curvature, పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉన్న దూరాన్ని మనం ఏమంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో రేడియస్ అనేది దేనికి ఉంటుంది? స్ఫియర్కి. సో ఈ మిర్రర్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? స్ఫియర్ నుంచి ఫామ్ అవుతుంది. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ స్ఫెరికల్ మిర్రర్. ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్, ఫోకల్ పాయింట్ అండ్ ఫోకస్. సో ఫోకల్ పాయింట్ అండ్ ఫోకస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ స్మాల్ ఎఫ్ అండ్ ఇట్ విల్ బి ఇన్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇది ఎలా ఫామ్ అవుతుంది? ఈ ప్లేస్లో మనం ఇమేజ్ని చూడగలుగుతాం. అది ఏదైనా అదే మిర్రర్ అయినా కానివ్వండి, ఈ ప్లేస్లో మనం ఇమేజ్ని చూడగలుగుతాం. ఈ ప్లేస్లో ఇమేజ్ని చూడగలుగుతాం అంటే ఏంటి? ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ ఎట్ దిస్ ఫోకస్. ఇజ్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమైందా? రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి ఈ ఫోకస్ దగ్గర, అన్ని రిఫ్లెక్టెడ్ రేస్ ఈ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ వర్డ్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ దగ్గర మనం ఏం చూడొచ్చు? ఇమేజ్ని చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ ఎఫ్. సో రేడియస్, ఈ ఫోకస్ అనేది ఇట్ విల్ బి ఇన్ బిట్వీన్, వాట్ ఈస్ దట్? ఇట్ విల్ బి ఇన్ బిట్వీన్ pole and center of curvature. So the distance between pole and center of curvature is nothing but r. So here ikkada nunchi ikkadiki f and ikkada nunchi ikkadiki f. So ee f ante enti? Focal length. Okay, so what is this? Focal length. So focus ni manam capital F toti represent chestamu, focal length ni small f toti represent chestamu. The distance between pole and focus is called focal length. Okay, the distance between pole and focus is called focal length. So ఈ focal length అనేది twice ఉంటుంది. దేనికి? r will be equal to 2f. సో ఇదంతా ఏంటి? రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి? ఇది రేడియస్. ఓకే, సో రేడియస్ని మనం కన్సిడర్ చేసినట్టయితే ఇదంతా ఆర్. ఓకే, సో ఆర్ విల్ బి ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్. ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ? ఫోకల్ లెంత్. ఓకే, ఫోకల్ లెంత్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంత్. సో హియర్ నాట్ ఓన్లీ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, distance between focus and center of curvature is also same like focal length. Okay, so this is called the connection between radius and focal length. R is equal to 2f. So this is very important. Okay.